టెరిటోరియల్ కాన్స్టిట్యున్సీస్ ప్రాదేశిక నియోజకవర్గాల విభజన అనేది ఒక ప్రామాణిక పద్ధతి. సో దీనికి సంబంధించి మనం కొన్ని అంశాలు ఇక్కడ తెలుసుకోవాలి. అసలు డీలిమిటేషన్ అంటే రెండు అంశాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, లోక్సభ సీట్స్ని ఫిక్స్ చేయడం, లోక్సభలో ఎన్ని స్థానాలు ఉండాలి. రెండోది, రాష్ట్రాల్లో టెరిటోరియల్ కాన్స్టిట్యున్సీస్, ఎంపీస్ ఎమ్మెల్యేస్ కాన్స్టిట్యున్సీస్ ఉంటాయి కదా, వాటిని పునర్విభజన చేయటం అనమాట. ఈ రెండు మనం గమనించాం. భారతదేశంలో 140 కోట్ల జనాభా. ఈ 140 కోట్ల జనాభా భారతదేశానికి 543 మంది ఎంపీలు లోక్సభలో. అదే మీరు యూకే చూసుకోండి, హౌస్ ఆఫ్ కామన్స్లో వాళ్ళకున్న 6 కోట్ల 7 కోట్ల జనాభాకి 650 మంది ఎంపీలు ఉన్నారు, మనకంటే ఎక్కువ మంది ఉన్నారు. ప్రణబ్ ముఖర్జీ గారు, ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, చనిపోయే ముందు ఒక మాట చెప్పారు, ఇండియాకి కనీసం 1000 మంది లోక్సభ ఎంపీస్ ఉండాలని. అండ్ రేపు మహిళా రిజర్వేషన్ బిల్లు కూడా పాస్ అయిపోయింది, రేపు మహిళలు కూడా వస్తారు. సో ఎంపీల స్థానాలు కూడా పెరగాలి. వీటన్నిటికీ ఏం అవసరం? డీలిమిటేషన్ ప్రాసెస్ అవసరం అనమాట. సో ఆర్టికల్ 82 మన కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 82 ప్రకారం పార్లమెంటు డీలిమిటేషన్ చట్టం చేయొచ్చు అనమాట. ఆ డీలిమిటేషన్ యాక్ట్, ఆ యాక్ట్కి అంటే ప్రతి సెన్సస్ తర్వాత పార్లమెంట్ డీలిమిటేషన్ యాక్ట్ చేయాలి అని ఆర్టికల్ 82 చెప్తుంది. యాక్ట్ ద్వారా డీలిమిటేషన్ కమిషన్ కాన్స్టిట్యూట్ అవుతుంది అనమాట. అదేవిధంగా మన రాజ్యాంగంలో ఆర్టికల్ 170 170 ప్రకారం స్టేట్స్లో, రాష్ట్రాల్లో డీలిమిటేషన్ చేస్తాం. నియోజకవర్గాల పునర్విభజన రాష్ట్రాల్లో ఆర్టికల్ 170 ప్రకారం. సో మనం ఆర్టికల్ 82 గుర్తుపెట్టుకోవాలి, ఆర్టికల్ 170 గుర్తుపెట్టుకోవాలి.